ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ వ్యవహార దశయందు మాత్రమే ఎలాగంటే ఈ యొక్క బ్రహ్మము అనేటువంటిది ఈ సమస్తము కూడా నిరాకారమై శాంతమైనటువంటి బ్రహ్మరూపమే కదా అయ్యున్నది. ఈ జగత్ సమూహం అంతా కూడా నిజరూపము చేత, అంటే ఈ జగత్ సమూహము యొక్క నిజరూపం ఏమిటి? దృశ్యరూపమే. ఆ దృశ్యరూపము చేత అసత్తయే ఉన్నది. అధిష్టాన చిద్రూపము చేత సన్మయము కూడా అయి ఉన్నది కదా. ఇంకా కూడా ఇది కాదు అని మొదలైన శృతి వాక్యాల చేత నిషేధింపబడడాన్ని బట్టి ఈ జగత్తు అంటే ఈ దృశ్యమంతా నిషేధమైన అర్థముతోటే కూడి ఉన్నది. వ్యవహార దశయందు బ్రహ్మము జగద్రూపంగానే ఉద్భవిస్తూ ప్రళయ రూపంగా నశిస్తూ దృశ్యానుభవ రూపమై వర్తిల్లుతూ ఉన్నది. కానీ పరమార్థ దశయందైతే కేవలము చిన్మాత్రమై పుట్టనిది అయి ప్రసన్నమై శాంతమై ఏకమై మాలిన్యరహితమై విరాజిల్లుతూ ఉన్నది. ఒకానొక నగరమందైతే మనుజుని చేత కల్పింపబడినటువంటి, అంటే మనుజుని చేతే కదా కల్పించబడేటువంటిది. ఏ విధంగా ఇది మృత్తికని, ఇది గోడని మొదలైన పదార్థాలు ఎప్పటి ఎట్లుగానే వర్తించే విధంగానే ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా బ్రహ్మదేవుని చేత తన యొక్క హృదయమున కల్పించబడిన ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులు ఈ యొక్క మొదలైనటువంటి ఆ కార్యాలకు మూలమైనటువంటి కారణము కూడా నేటికి ఇప్పటి వరకు కూడా అది వర్తిస్తూనే ఉన్నది. కాబట్టి ఓ వ్యాధుడా, నీ యొక్క హృదయమున స్వప్న నగరము అనేటువంటిది ఎలా ఉన్నదో అలాగే బ్రహ్మదేవుని యొక్క హృదయమునందు ఈ సృష్టి కూడా అలాగే ఉన్నది. ఇంకా కూడా ఈ సృష్టి యొక్క కార్యము, ఆ కార్యాన్ని అది ఆ కార్యమానికి మూలము కారణము, ఈ కార్యకారణ భావము కూడా ఆ స్వప్న జాగ్రత్త మొదలైన పదార్థాల యొక్క కార్యకారణ భావము వంటిదే అయ్యున్నది కదా. సంవిద్ఘనోదరే సర్గే కార్యకారణత స్థిత తథా యథోహిత తేన త్వయా వా కల్పనాపురం. అంటే సృష్టి ప్రారంభమునందు బ్రహ్మదేవుడు ఏ ప్రకారంగా సంకల్పిస్తాడు, లేకపోతే నీవు నీ యొక్క స్వప్నము అనబడే అవస్థయందు నగరాదులను ఎలా కల్పిస్తావో అలాగే చిద్ఘనమైనటువంటి పరబ్రహ్మం యొక్క ఉదరమందు కూడా సృష్టి యొక్క కార్యకారణ భావము అనేటువంటిది కల్పిత రూపము చేత స్థితి కలిగే ఉంటుంది కదా. చితా సంకల్ప రూపిణ్య సర్గే సంకల్ప పత్తనే త్వయైవ స్థాపిత సంస్థ కార్యకారణ రూపిణి. నీ యొక్క సంకల్ప నగరమునందు ఆ యొక్క సంకల్ప రూపమైన, అంటే నీ సంకల్ప నగరం ఏదైతే ఉన్నదో ఆ నగరం నందు సంకల్ప రూపమైనటువంటి చైతన్యము ద్వారానే నువ్వు సంకల్పించాలన్నా, రూపము కలిగి ఉండాలన్నా, అది కదులుతూ ఉండాలన్నా సర్వేక సమస్తానికి ఏకరసమాత్రమైనటువంటి శుద్ధ చైతన్య వస్తువే ఆధారము కదా. అటువంటి మరి నువ్వు సంకల్పించాలన్నా ఆ సంకల్ప రూపము ఏమై ఉన్నది? చైతన్యమే అయి ఉన్నది. ఆ చైతన్యము ద్వారా నీవు నిజేచ్ఛానుసారము, నిజమైనటువంటి ఇచ్ఛానుసారంగానే ఈ కార్యకారణ రూపమైనటువంటి వ్యవస్థను నీవెలా స్థాపిస్తావో అలాగే ఈ సృష్టి యందు అటువంటి వ్యవస్థ అనేది స్థాపించబడి ఉన్నది.
ఆకాశ ఏవ కచనం యచ్చిత్తే స్వాత్మరూపిణి నియతం సంనివేశత్వార్థాత్ దంతః సర్గ ఉచ్యతే. అంటే సంకల్ప నగరము కూడా ఏదైతే సంకల్పిస్తామో అది కూడా దానికి అంతర్గతమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది స్వాత్మరూపమైనటువంటి చిదాకాశం యొక్క స్ఫురణమే అయ్యున్నది, కానీ వేరు కానే కాదు. ఈ సృష్టి కూడా అంటే హిరణ్య గర్భుని యొక్క ఈ సంకల్పానికి అంతర్గతము, సంకల్పంలోని భాగమే అవడము చేత చిదాకాశం యొక్క స్ఫురణమే అయ్యున్నది కదా అని చెబుతూ, యా ద్రవ్యవస్థాస్తే హృది సంకల్ప పత్తనే శైష స్వభావ సంసిద్ధి కార్యకారణ తార్థజ. నీ యొక్క హృదయమనందలి సంకల్ప నగరమున చిద్రూప సూర్యుని యొక్క స్వప్రకాశ రూపమైన ఏ స్థితి అయితే ఎల్లవేళలా నెలకొని ఉన్నదో అది ఈ సృష్టి యొక్క పదార్థమందలి స్వభావ సిద్ధమైనటువంటి సహజముగా ఉద్భవించినటువంటి సహజముగానే ఉన్నటువంటి కార్యకారణత్వమే కనబడుతూ ఉన్నదే కానీ ఒకంతైనా సరే దానికి వ్యతిరేకము అయినటువంటిది కానే కాదు కదా. ప్రథమం యద్యదా భాతి చిత్వమస్తి తదేహ తస్త్యైవ నియతి కాలో దేశాదిత్యభిధకృత. సృష్టి ప్రారంభమున ఈ అంటే సృష్టికి మూలమెవరు? హిరణ్య గర్భుడు అని కదా చెప్పుకుంటున్నాము. ఈ హిరణ్య గర్భుని యొక్క చైతన్యమున హిరణ్య గర్భుడు అంటే ఆ బ్రహ్మము యొక్క అంటే చతుర్ముఖ బ్రహ్మము యొక్క చైతన్యం ఏమై ఉన్నది అంటే ఈ పృథివ్యాధులు అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి వాటి యొక్క రచన యందు వాటి యొక్క సృష్టి యందు వాసన, కాఠిన్యము మొదలైనటువంటి నియతి రూపమున ఎలాగా కనబడుతూ మనకి స్ఫురిస్తూ ఉన్నదో అది ఇప్పటి వరకు కూడా అలాగే కనబడుతూ ఉన్నది కదా అని చెబుతూ, ఇంకా కూడా ఈ యొక్క భూమి యందు గంధము అనేటువంటిది కాఠిన్యాతి నియతి రూపముతోటి, ఈ పృథివీ అనేటువంటి దాని యొక్క తత్వం ఏంటి? గంధము. ఈ గంధము అని అంటే వాసన. ఈ యొక్క పృథివీ యొక్క గంధము, పృథివీ యొక్క వాసన ఏమిటి? కఠిన రూపంలో దాని యొక్క నియతితోడి ఉంటుంది. అలాగే జలము యొక్క ధర్మం ఏమిటి? రసము అంటే ద్రవత్వాది నియతి రూపముతో ఉంటుంది. అగ్ని యొక్క రూపమేమిటి అంటే అంటే అగ్ని యొక్క రూపము ఉష్ణత్వంతో ఉండడం దాని యొక్క నియతి. ఆ ఉష్ణత్వము మొదలైన రూపముతోటే ఉండడం తోటి వాయువు యొక్క స్పర్శ అంటే వాయువు ద్వారా ఏర్పడినటువంటిది ఈ యొక్క తన్మాత్ర ఏమిటి? స్పర్శ. ఆ స్పర్శ అనేటువంటిది చలనము అనేటువంటి దానితో నియతితోటి కూడా మరి అదే అలా ఆ యొక్క చలనము మొదలైన నియతి రూపంతో ఉంటుంది. వాయువునందు వేడి, చల్లదనము అనేటువంటి వ్యత్యాసముతో కూడి ఉంటుంది కదా. చలనము అంటే కదలిక అనేటువంటి దానితో కూడా కలిగి ఉంటుంది కదా. అంతేకాదు ఆకాశమందు అయితే ఇక్కడ శబ్దము, శూన్యత్వము అంటే ఇక్కడ ఆకాశము అనేటువంటి దానికి శ్రోత్రేంద్రియము, ఇంద్రియము ఆకాశతత్వములోనిది. అయితే దానికి తన్మాత్ర ఏమిటి? ఆ శబ్ద అంటే చెవికి విషయం ఏమిటి అంటే శబ్దము. ఈ శబ్దము శూన్యత్వము మొదలైనటువంటి నియతి రూపముతోటి ఉంటుంది. అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము ఈ కాలాల రూపముతోటి కూడా అంటే తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కు, దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు మొదలైనటువంటి దిశ మొదలైన రూపాలతోటి కూడా ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఆయా పేర్లు అంటే దిక్కులని, పంచభూతాలని, తూర్పు దిక్కని, ఈ విధంగా పంచతన్మాత్రలని, పంచతత్వాలని ఇటువంటివన్నీ కూడా దేనికి పెట్టబడింది అంటే హిరణ్య గర్భుని యొక్క చైతన్యం. ఈ యొక్క పంచభూతాలను సృష్టి చేసేటువంటి హిరణ్య గర్భుని యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో సర్వేక సమస్త విషయాల రూపంలో, వస్తువుల రూపంలో, దిక్కుల రూపంలో, దిక్కుల పేర్లు రూపంలో సర్వేక సమస్తము కూడా
చైతన్యమే అయి ఉన్నది. మనము ఆ చైతన్యానికే తూర్పు దిక్కని పశ్చిమ దిక్కని పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం. అంతేకాదు ఇది శబ్దమని స్పర్శమని చెప్పేది చైతన్యానికే పేర్లు పెట్టుకున్నాం. ఇది చెవి, ఇది చర్మము, ఇది కన్ను అనే పేర్లు పెట్టాం. ఈ ఇంద్రియాలకు అది కూడా చైతన్యం కంటే భిన్నమైనది కాదు. ఆ చైతన్యానికే అలా పేర్లు పెట్టి మన సౌకర్యార్థం మనం పిలుచుకొని మనం అనుసరిస్తూ అనుభవిస్తూ ఉన్నాం. యా నామాసు యదా భాతి చేతనాకాశ శూన్యత యదా తథా వస్తుతయా కార్యకారణతాశ్రితా. యథార్థానికి సర్వము కూడా అంటే అసలు పదార్థమే లేనటువంటిది, సర్వము శూన్యమైనటువంటి చిదాకాశమే ఎక్కడ ఎలాగా నిజకల్పన ద్వారా శీఘ్రముగా కనబడుతూ ఉన్నదో, రూపం అంటే మనుష్య రూపంలో, ఇతర రూపంలో, చెట్ల రూపంలో, నదుల రూపంలో, మరి ఒక్క మనిషిలోనే ఉండేటువంటి ముక్కు రూపంలోనో, కన్ను రూపంలోనో, జుట్టు రూపంలోనో, సర్వేక సమస్తము ఏ రూపంలో, మాట రూపంలోనా, పక్షి రూపంలోనా, ఏ రూపంలో ఉన్నా వాటికి చైతన్యం తప్ప మరొకటి లేదు. కానీ మనం మన యొక్క సౌకర్యం కోసం వాటిని ఆ పేర్లతో పిలుచుకుంటున్నాము అని చెబుతూ, అంతేకాదు అంటే నిజమైనటువంటి కల్పన ద్వారా శీఘ్రంగా ఏ విధంగా మనం ఏ పేరుతో పిలుచుకుంటున్నామో ఆ రూపంగానే కనబడుతూ ఉన్నది. అక్కడ అట్లాగే కార్యకారణత్వం యొక్క వ్యవస్థ స్థితిని పొంది ఉండుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు గోవునందు క్షీరము యొక్క, ఘటమునందు దాని యొక్క ధారణ యొక్క కారణత్వాన్ని స్థితిని కలిగి ఉన్నట్లే కదా. ఇప్పుడు ఆవులో ఉన్నటువంటి పాలు కుండలోకి పట్టడం, ఇప్పుడు కుండలోకి పట్టాం కదా అంటే కుండ ధరించింది. దేని? ఆవు పాలు కుండ ధరించింది. ఇక్కడ కార్యమేంటి? కుండ ఆవు పాలన ధరించింది. కారణము గోవు నుండి పాలు రావడం చేత. ఆ విధంగానే ఈ యొక్క యథార్థముగా సర్వశూన్యమైనటువంటి చిదాకాశం ఎక్కడెక్కడ ఏ విధంగా ఎటువంటిది అయి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి కల్పన ద్వారా శీఘ్రముగా ఆ రూపంగానే కనబడుతూ ఉంటుంది. అక్కడక్కడ అటువంటి కార్యకారణత్వాన్నే, అటువంటి వ్యవస్థ స్థితినే పొంది ఉంటుంది అని చెబుతూ, అంటే చైతన్యం యొక్క చమత్కారం మాత్రం కూడా సృష్టిలాగానే కనబడుతూ ఉన్నది. అయ్యి ఈ సంకల్ప రూపం కూడా అదే అయి ఉన్నది. అందుకే ఈ హిరణ్య గర్భుని యొక్క అంటే చతురాననుడు అనే ఈ సృష్టికి మూల పురుషుడు బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుని నుండి అంటే పరమాత్మ గర్భము నుండి ఉత్పన్నమైనటువంటి వాడు అని కదా చెప్పడం. అటువంటి చైతన్యం యొక్క చమత్కార మాత్రం కూడా సృష్టిలాగానే కనబడుతూ ఈ సంకల్ప రూపం కూడా అయినటువంటి ఏ హిరణ్య గర్భుని మనస్సు అయితే ఉన్నదో అది మొట్టమొదట భావాల రూపంలో కదా అది ప్రవర్తించింది. మొట్టమొదట మనసులో వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా కదా రూపాలుగా ఏర్పడేవి. అదేవిధంగా అంటే ఇప్పుడు ఒక చిత్రకారుడు ఉన్నాడు, మనసులో ఒక స్కెచ్ వేసుకున్నప్పుడు మాత్రమే వాడు బొమ్మగా రాయగలడు, లిఖించగలడు, బొమ్మగా చిత్రించగలడు. ఆ తర్వాతే అంటే మొట్టమొదట హిరణ్య గర్భుని యొక్క మనసునందు మొట్టమొదట్లో భావాల రూపంలో ఉన్నది కదా. భావరూపంలో ప్రవర్తించినటువంటివి ఆ తర్వాత ఈ సృష్టి స్థితి లయము మొదలైనటువంటి పేర్ల యొక్క కల్పన అనేటువంటిది గావించబడుతూ ఉన్నది అని చెబుతూ, శూన్యతాశ్రీ జగద్రూపస్తదాచిద్వ్యోమని స్థితాః అనన్యాః పననే సౌమ్య స్పంద సత్తా పవనే సౌమ్య స్పంద సత్తా యథా నిజాః. వాయువు యొక్క స్పందము అంటే గాలి యొక్క చలనము ఆ సత్త వాయువు కంటే భిన్నముగా శూన్యరూపమై ఉంటుంది కదా. అలాగే వాయువు కంటే అభిన్నమైనటువంటి రూపము కలిగి ఎలా ఉన్నదో అంటే ఇక్కడ వాయువు కంటే చలనము అనేటువంటిది భిన్నము కాదు,
అందుకని ఈ చలనము ఈ వాయువు అభిన్న స్థితే కదా, ఒకే రూపము కలిగి ఎట్లా ఉన్నదో అలాగే ఈ చిదాకాశమునందు కూడా ఈ యొక్క బ్రహ్మాకాశము చిదాకాశము పరమాత్మ స్థానము అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ చిదాకాశమున ఈ స్వర్గలోక మధ్యలోక పాతాళ లోకాలు అనబడేటువంటి సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలుగా చెప్పుకునేటువంటి 3 లోకాల గురించి కూడా ఈ 3 లోకాలు కూడా ఈ చిదాకాశమున ఆ చిదాకాశ వ్యతిరిక్తముగా ఆ చిదాకాశానికి మాత్రము కూడా వ్యతిరేకంగా లేనే లేవు. శూన్య రూపమయ్యు ఇంకా కూడా చిదాకాశం కంటే భిన్నమైనటువంటి రూపము లేనే లేదు. అభిన్నమయ్యే చిదాకాశమునందు చిదాకాశమే అయి ఉన్నది. నువ్వు లోకాలుగా చూడు, పంచభూతాలుగా చూడు, గుణాలుగా చూడు, అవయవాలుగా చూడు, చరములుగా చూడు, అచరములుగా చూడు, స్థావరాలుగా చూడు, జంగమాలుగా చూడు, సర్వేక సమస్తము ఇవన్నీ కూడా చిదాకాశము కంటే భిన్నము కానటువంటి రూపము కలిగే వర్తిస్తూ ఉన్నది. అంటే శూన్యమై అంటే ఏమీ లేనటువంటిది అయి మాలిన్యరహితమైనటువంటి ఆకాశమున ఆ భ్రమచేత నీలత్వము ఎలా భాషిస్తూ ఉన్నదో ఆకాశంలో సుదూరంగా నీలత్వం కనిపిస్తూ ఉన్నది. కనిపించడం లేదా? కనిపించేది అందరికీ తెలుసు. దాన్నే మనం ఆంగ్లంలో స్కై బ్లూ అంటాం. అంటే ఆకాశంలో ఉన్నటువంటి నీలం రంగు. ఆ విధంగా మరి వాస్తవానికి అక్కడ నీలం రంగు ఉన్నదా? లేదు. కానీ కనిపించడం దాని స్వాభావికం. ఆకాశము అంటే అది ఎక్కడో లేదు, మనం భూమి మీద ఉన్న ఆకాశంలోనే ఉన్నాం. ఖాళీ అయ్యి కదా ఆకాశం. ఆకాశం గగనం శూన్యం, ఏమీ లేనటువంటిది, ఖాళీగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆకాశం. మరి అది మనకు చేరువులో మన చుట్టూ ఉన్నటువంటిది నీలంగా కనిపిస్తుందా? కనబడదు. సుదూరంగా చాలా దూరంగానే నీలంగా కనిపిస్తుంది. అటువైపు వెళ్ళి ఇటువైపు మనం ముందు నిల్చున్నట్టు వైపు చూస్తే ఇటువైపు సుదూరంగా ఎట్లా కనపడుతుంది? నీలంగానే కనపడుతుంది. ఎందుకు అంటే అది సహజం కాబట్టి. ఆ నీలత్వం కనపడడం అనేటువంటిది దానికి నీలత్వపు రంగు ఎవ్వరూ కూడా వేయకపోయినా కనబడడం, నీలత్వము లేదసలు లేకపోయినా సుదూరంగా అనంతాకాశంలో నీలంగా కనబడడం అనేటువంటిది స్వాభావికం. ఆ విధంగానే ఇట్లా ఆకాశమున మరి నీలత్వం ఉన్నదా? లేదు. కనబట్టలేదా? కనబడుతుంది. అదేంటి? నీలత్వ భ్రమ. ఆ భ్రమ చేత నీలత్వము అనేది ఎలా కనబడుతూ ఉన్నదో అలాగే ఈ చిద్ఘనమైనటువంటి చిదాకాశమున కూడా భ్రమ చేత సృష్టి సంప్రాప్తమైనట్లు, స్థితి కొనసాగుతూ ఉన్నట్లు, లయం జరుగుతూ ఉన్నట్లు, కొత్తవి ఉత్పన్నమైనట్లు, పాతవి నశిస్తూ ఉన్నట్లు ఈ విధమైనటువంటి క్రమానుగతంగా సదా సర్వప్రాణి యుక్తమై సర్వ జగదృశ్యమై ఈ విధంగా కొనసాగుతూ ఉండడం అనేటువంటిది కేవలం భ్రమ మాత్రమే. కానీ అక్కడ ఉన్నటువంటిది చిద్ఘనమైనటువంటి చిదాకాశము తప్ప లేదు, ఏమీ లేదు అని చెబుతూ ఆభాత ఏవ భాతేస్మిన్ కృచ్ఛాత్ సర్గే విసర్గత భుజ్యతే రజ్జు భుజగే రజ్జు రూపం యదా పునః. భ్రమ నశించిందా? రజ్జు సర్పమందు శూన్యత్వము కూడా మరలా రజ్జు రూపము కూడా ఎట్లా ఎరుగబడుచు ఉన్నదో. ఎలాగంటే ఇప్పుడు భ్రమ నశించింది. భ్రమ నశించినప్పుడు రజ్జు సర్పమందు అప్పటి వరకు మనం భ్రమతో ఉన్నంతసేపు తాడునే చూసామా? తాడే ఉన్నది అక్కడ. కానీ తాడును తాడుగా చూడలా, మనం తాడులో పామును చూసాం. అయితే రజ్జు సర్పమందు శూన్యత్వమును కూడా ఏ విధంగా అంటే ఆ రజ్జువు ఆ సర్పమందు శూన్యత్వము భ్రమ నశించేదాకా కూడా మనకు అక్కడ సర్పమే కనపడింది. భ్రమ నశించినప్పుడు సర్పమందు శూన్యత్వము అనేటువంటిది లేదు, ఇంకా సర్పమే లేదు అక్కడ. సర్పం లేకపోతే మనకేమి ఎరుగబడింది? కేవలం అక్కడ ఉన్నది రజ్జు రూపమే, ఆడ ఉన్నది తాడే, తాడు రూపమే కనబడింది. అప్పటి వరకు భ్రమతో ఉన్నంతసేపు తాడులో తాడు కనపడలా మనకి. ఏం కనపడింది? పాము అనుకున్నప్పుడు పామే కనపడింది. ఆ పాము కనపడినంతసేపు మనకి తాడు కనపడిందా? కనబడలేదు. ఎప్పుడైతే పాము కాదు ఇది అనేటువంటి భ్రమ, పాము అనే భ్రమ నశించిందా ఇంకప్పుడు అక్కడ ఏమి ఎరగబడింది? కేవలము తాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు.
ఆ విధంగానే ఆభాస రూపమైనటువంటి అసలు లేనటువంటి భ్రమ మాత్రము చేత కనబడేటువంటి ఈ సృష్టి ఎప్పుడైతే ఇట్లా శ్రవణము మననము నిధిధ్యాసనము అంటే మహనీయుల ద్వారా జ్ఞానయుక్తములైనటువంటి ప్రబోధాన్ని వినడము, దానిని మళ్ళీ మళ్ళీ స్మరించడము, దానిని మరి ప్రయోగ ప్రకారంగా దానిని అనువర్తిస్తూ సాధన అభ్యాసాలు అనుష్ఠానము ఇటువంటివి చేస్తూ ఉన్నటువంటి సాధనం యొక్క అభ్యాస వశము చేత ఏమవుతుంది అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి ఆ చిన్మాత్ర స్వభావయుక్తంగా భాషిస్తుంది. ఎలాగా అంటే ఈ ప్రదేశంలో ఈ సమయానికి ఈ వస్తువు ద్వారా అనేటువంటిది ఉండదు. ఇక ఏ దేశంలో అయినా ఏ సమయంలో అయినా ఏ వస్తువు ద్వారా అయినా పరిచ్ఛేద శూన్యమైనటువంటి ఇక అక్కడ పరిచ్ఛేదము అనేటువంటిది దేశకాల వస్తువుల యొక్క పరిచ్ఛేదము అనేటువంటిది లేదు. సర్వేక సమస్తము నందు కూడా ఏమున్నది అంటే నువ్వు ఎందు చూసినా చిన్మాత్రే ఉన్నది, నువ్వు అక్కడ వస్తువులు చూసినా వస్తువునందు చిన్మాత్రే ఉన్నది, వస్తువులు చూడకపోయినా ఉండేటువంటిది చిన్మాత్రే. అంటే చిన్మాత్ర అనేటువంటిది ఏ విధంగా స్వభావయుక్తంగానే కనబడుతూ ఉంటుందో, ఎలాగా నువ్వు తాడును చూసావా, పాము కనపడింది, దేని ద్వారా భ్రమ ద్వారా కనపడింది, భ్రమ నశించిందా, అప్పుడు పాము లేదు ఇక అక్కడ ఏం కనపడింది నీకు, తాడే ఉన్నది. తాడు రూపమే ఎలా ఎరగబడిందో అలాగే లేనటువంటి ఈ సృష్టి ఎప్పుడూ కూడా ఎలా లేకుండా చేసుకోవాలి, శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ఈ యొక్క సాధన అభ్యాస వశము చేత మనం ఎక్కడ ఏది వస్తు రూపంలో దృశ్య రూపంలో చూసామో అదంతా కూడా నశించిపోతుంది. కేవలం అప్పుడు ఆ జ్ఞానము చేత శ్రవణ మనన నిధిధ్యాసనము మహనీయుల యొక్క అనుగ్రహ భాగ్యము అనేటువంటి దాని చేత మనకి కేవలం అంటే కేవలము చిన్మాత్రమే స్వభావంతో ఇక మనకు అక్కడ దృశ్యం లేదా, అప్పటిదాకా ఉన్నది ఎక్కడికి పోయింది, అది ఉన్నదో లేదో మనకు కనపడేటువంటిది అది మనకి బ్రహ్మమే కనపడుతుంది. అంటే తాడులో మనం పాము చూసాం, పాము చూస్తున్నంతసేపు తాడు కనపడిందా, కనపడలా, అస్సలు కనపడలా, ఎప్పటికీ కనపడలా. కానీ ఇక్కడ సర్పము లేదు అనేటువంటి ఈ దీపం సహాయము చేత వెలుగు సహాయము చేత తీసుకొచ్చి చూసినప్పుడు అక్కడ మిగిలి ఉన్నదే తాడే. అంతకుముందు కూడా తాడే ఉన్నది, కానీ తాటి యందు వాని యొక్క భ్రమ తొలగనంతసేపు అజ్ఞాన ఆవరణ చేత అజ్ఞానము అనేటువంటిది చీకటిగా పోల్చి చెప్తాం, జ్ఞానము అనేది వెలుగుకి మరి సమన్వయపరుస్తాం. కాబట్టి ఇక్కడ అజ్ఞానము అనేటువంటి భ్రమ నశించకపోతే తాటి యందు మనం పామునే చూసాం. ఎంతమంది చెప్పినా మనం పామనే అనుకుంటున్నాం, కానీ మన భ్రమ తొలగిందా, ఇక అక్కడ పాము లేదు. అక్కడ ఏం కనపడింది, అసలు సహజమైనటువంటిది ఏ తాడైతే ఉన్నదో అదే కనబడింది. అట్లాగే ఇక్కడ మనకి ఏం కనపడుతున్నది అంటే ఆభాస రూపమైనటువంటి లేకనే లేకపోయినా ఉన్నట్లుగా కనపడే ఈ సృష్టి స్థితి లయపూర్వకమైనటువంటి ఈ జగత్తు ఏదైతే కనబడుతూ ఉన్నదో ఇది అబద్ధము, ఇది లేనిదే, కేవలం ఉన్నది రెండవది లేని సమానమైనది కూడా లేనిది అద్వితీయమైనటువంటి పరబ్రహ్మము తప్ప మరొకటి లేదు అని చెప్పాలి అని తెలియాలి. అంటే వానికి అంటే ఈ మహనీయుల యొక్క అనుగ్రహ భాగ్యము చేత వారు బోధించినటువంటి దానిని మళ్ళీ మళ్ళీ స్మరణ చేసి ఆ స్మరణ చేసినటువంటి దానిని అనుభవిస్తూ ఉన్నటువంటి ఏ యొక్క అనుభవయోగ్యమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నప్పుడు ఆ స్వభావముతో కూడిన సహజత్వంతో కూడినటువంటి చిన్మాత్ర మాత్రమే కనబడుతూ ఉంటుంది. అలా స్వభావయుక్తంగా భాషించిందో అప్పుడు బ్రహ్మమునందు సృష్టి యొక్క శూన్యత్వము అనేటువంటిది ఎరగబడుచూ ఉన్నది. అంటే అసలుకు సృష్టి లేదు, కేవలము ఉన్నది బ్రహ్మమే అనే సత్యం ఎరగబడుతూ ఉన్నది. మృతః స స్వప్నవత్ సర్వః సంపశ్యతి పృథగ్జగత్ తచ్చాన్యది దమన్యశ్చ నిత్య ప్రదిగమంబరం. అంటే నిజ
స్వప్నతుల్యమైనటువంటి, నిజంగా కూడా స్వప్న సమానమైనటువంటిది. మరణము తర్వాత కూడా జీవులందరూ వారి వారి యొక్క కోరికలను, వారు చేసిన కర్మ యొక్క ఫలితాలను వాసనలుగా మారి వాటిని అనుసరించి వేరు వేరు జగాలనుగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ జగము అంటే కీటకాలది ఒక జగము, క్రిములది ఒక జగము, సరీసృపాలది ఒక జగము, నదులది ఒక జగము, సముద్రాలది ఒక జగము, కొండలది ఒక జగము. ఇవన్నీ కూడా జీవులే కదా. ఇవన్నీ కూడా ఈ జీవులు రకరకాల జగాలను వారి యొక్క శారీరక నిర్మాణాన్ని బట్టి ఆ జగత్తునుగా చూస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇహలోకము కూడా పరలోకము కూడా ఇవన్నీ కూడా అసలు ఇహ సంబంధమైన పర సంబంధమైన లోకాలన్నీ కూడా నిరాకారమైనటువంటి చిదాకాశ రూపాలే అయ్యున్నవి కదా అని చెబుతూ, ఎలాగంటే భ్రమ నశించిందనుకో ఇక రజ్జు సర్పమందు శూన్యత్వమును, అంటే రజ్జువు తాడులాగానే కనపడుతుంది, ఆ సర్పము అనేటువంటిది లేకుండా పోతుంది. ఆ యొక్క రజ్జు సర్పమందు శూన్యత్వము కూడా మరలా కూడా ఆ రజ్జు రూపము కూడా, అంటే తాడు రూపమే ఎలా తెలియబడుచు ఉన్నవో అలాగే లేకనే కనబడేటువంటి ఈ యొక్క సమస్త దృశ్యము యావత్తు కూడా ఆభాస రూపమైన ఈ సృష్టి ఎప్పుడు శ్రవణ మననాది మొదలైన సాధనాలు అభ్యాసాలు వాటి యొక్క అనుష్ఠాన వశము చేత దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి ఈ చిన్మాత్ర స్వభావముతో కూడుకొని కనబడుతూ ఉన్నదో అప్పుడు బ్రహ్మమునందు సృష్టి యొక్క శూన్యత్వము అనేటువంటిది ఎరుగబడుచూ ఉన్నది కదా. అంటే సృష్టి లేనే లేదు అనే విషయం తెలిసిపోతుంది. అంటే నిజ స్వప్నతుల్యమైనటువంటి, నిజంగా కూడా ఆ కళకి సమానమైనటువంటిది. మరి చనిపోయిన తర్వాత జీవులంతా కూడా వారి వారి శరీరాలు, జీవులు ధరించి ఉన్నటువంటి శరీరాలు వదిలేసిన తర్వాత, అంటే మరణానంతరము శరీరము భూపతనమైన తర్వాత జీవులంతా ఏం చేస్తారు, వారు జీవించి ఉన్నప్పుడు ఏ యొక్క వాసనలు, కోరికలు, వాంఛలు ఉన్నవో వాటిని అవి వాసనలు అనేటువంటి పరిణామ స్థితిని పొందుతాయి. ఆ రూపంలో ఆ యొక్క వాసనలను అనుసరించి వేరు వేరు జగత్తులను చూస్తూ ఉన్నారు. కానీ అంటే వారు ఏ యొక్క శరీరాన్ని ధరించారో ఆ శరీరానికి సంబంధించినటువంటిది జగత్తు. కానీ వాస్తవానికి ఇక్కడ ఇహలోకము కానీ పరలోకము కూడా ఈ నిరాకారమైనటువంటి చిదాకాశ రూపాలే అయి ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు ఓ అని చెప్పగా అప్పుడు వ్యాధుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, పరతః సుఖ దుఃఖార్థం దేహ సంపద్యతే కదం కిమస్య హేతు కేవాస్య హేతవః సహకారిణః. వ్యాధుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మహాత్మా, ఈ దేహము నశించిన తర్వాత మరి యొక్క దేహము మళ్ళీ ఎలా ఉత్పన్నమవుతుంది? దానికి ఏదైనా సరే ఉపాదాన కారణం ఏమైనా ఉన్నదా? ఇంకా కూడా నిమిత్త సహకారి కారణాలు ఏవైనా ఉన్నవా? కుర్వంతి ధర్మాధర్మాశ్చేత్తేవ ప్రతిఘా రూపిణా తదస్య ప్రతిఘం రూపం కుర్వంతిత్య సమంజసం. ధర్మము అధర్మాలే వాని యొక్క స్వంతంగా అనుభవించయోగ్యమైనటువంటి సమస్తాన్ని కూడా చేస్తూ ఉన్నవి ధర్మము అధర్మములే అని గనక తలంచినట్లయితే ఇక సాకారమైనటువంటి ఈ యొక్క శరీరము చేత చేయబడేటువంటి ఆ ధర్మము అధర్మము మొదలైన కర్మల చేత ఆ కర్మ యొక్క నివృత్తి రూపమైన, కర్మను నివారింపజేసుకునే రూపమైన నిరాకారమైన మోక్షము యొక్క ప్రాప్తి అవుతుంది అనేటువంటిది నాకు అసమంజసమై ఉన్నది. ఎలా అంటే కర్మ నిర్మితమైనటువంటి, కర్మ చేత ఉత్పన్నమైన దాని చేత కర్మ నివృత్తి అనేది ఎలా కాగలుగుతుంది? కర్మ చేతనే కదా నిర్మించబడుతుంది. దాని చేత కర్మ నివృత్తి, కర్మ అనేది ఎలా నివారించబడుతూ ఉన్నది అని అడిగాడు. అని చెబుతూ ఓం మంగళ
మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.